ఫస్ట్ వంట మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? మటన్ పచ్చి మసాలా కర్రీ అండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? మటన్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఆయిల్, మిరియాల పొడి. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఈ మసాలాలన్నీ పేస్ట్ చేసుకోవాలి. చూస్తారు కదండి, మ్యారినేషన్ చేసుకున్న ఈ మటన్ని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి, మనం మ్యారినేషన్ చేసుకోవడమే పని అంతే. ఇంకా అలా మనము మూత కూడా పెట్టేయచ్చు. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వాలండి. అంటే ఎంతసేపు ఉంచాలంటారు మనము? ఒక 10-15 మినిట్స్. ఓకే అండి, ఎంతవరకు వచ్చిందో చూద్దామా? అయిపోయి ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయింది. మటన్ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, తప్పకుండా. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. మటన్ పచ్చి మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్న తర్వాత మటన్లో వేసి మిక్స్ చేసుకుని 1.5 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని నూనెలో వేసి ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మటన్ పచ్చి మసాలా కర్రీ రెడీ. ఎగ్జామ్ మీ ఇంటి వంటలో అన్నపూర్ణమ్మ గారు ఏం చిట్కా చెప్తారో చూద్దాం. పెసలు చూసారా? ఏమిటో మనకు అన్నీ గుర్తుంటాయి కానీ ఈ పెసలే మర్చిపోతూ ఉంటాం. పెసల్లో బోల్డ్ అన్ని మంచి మంచి సుగుణాలు ఉన్నాయండి. పెసలు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, దీంట్లో మాంసకృతులు, ఐరన్, కాల్షియము, పీచు పదార్థము, ఫాస్ఫరస్ ఉన్నాయి. 5 రకాలు ఉన్నాయన్నమాట.